ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. ఇంట్లో సాంబ్రాణికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ప్రాముఖ్యత అసలు ఇంటికి ఏ విధంగా ఉంటుందండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి సంస్కృతంలో పూజ చేసేటప్పుడు అంటే షోడశోపచార పూజ అని అంటారు. పూజ అంటే ఏంటి? ఒక పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం మనం. దానికి షోడశోపచార పూజ అంటే పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, పయాది పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, దీపం సందర్శయామి, ధూపం ఆగ్రాపయామి అని అంటారు. అంటే పూజలో వచ్చేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానమైనటువంటి పూజ ఏంటంటే ధూపం ఆగ్రాపయామి అని అంటారు. అంటే ధూపం కూడా మేము మీకు చూపిస్తున్నాము అని అంటారు. ఇది ఒక విధంగా అరోమా థెరపీ అని అంటారు. ఇది కూడా ఆయుర్వేద ప్రకారం కూడా ఆరోగ్యపరంగా ఒక మంచి టెక్నిక్. దీని ఏమంటారు? అరోమా థెరపీ. సో దీనికి ఒక శ్లోకం ఉంటుంది. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఆగ్రేయ సర్వదేవానం ధూపోయం ప్రతిగృహ్యతాం. అంటే గుగ్గులము దశాంగం అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక విధమైనటువంటి ఆయుర్వేద చెట్ల యొక్క బార్క్ ఏదైతే మొత్తం తీస్తామో, ఆయుర్వేదం చెట్ల యొక్క బార్క్ని అంతా కూడా పొడి చేస్తే అది ఒక కమ్మని వాసన వస్తుంది. అట్లాగే ఒక విధమైనటువంటి పుష్పాలు కూడా ఉంటాయి. ఆ పుష్పాల యొక్క పుప్పొడి మొత్తం కూడా తీస్తారు. అలా అవన్నీ కూడా కలిపి దాన్ని దశాంగము అని అంటారు. దశాంగం చాలా బాగుంటుంది. ఇంకోటి గుగ్గులం అని ఉంటుంది. దీన్ని సాంబ్రాణి అని అంటారు. గుగ్గులు సాంబ్రాణం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం. 7 రకాల ఊదు అని ఉంటుంది. ఇది భూమి గర్భంలో నుంచి కొన్ని తీసేటువంటివి, కొన్ని ధాతువుల్లో నుంచి వస్తాయి. అలాగే కొన్ని చెట్లలో నుంచి వచ్చేటువంటి బంక నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. సో ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి బంక నుంచి వచ్చేటువంటి సుగంధమైనటువంటి సుమధురమైనటువంటి కమ్మని వాసన వచ్చేటివి ఉంటాయి. వీటిని అరోమా థెరపీ కోసం వాడతారు. ఓకే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో, ఆఫ్రికా లాంటి దేశాలలో కొన్ని కోట్లు సంపాదిస్తారు దీంతో. కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఉంది ఈ యొక్క సాంబ్రాణికి, అరోమా థెరపీకి. ఇప్పుడు మీరు లావెండర్ ఫ్లవర్స్ అని ఉంటాయి. మీరు ఇప్పుడు కాశ్మీర్ కనుక వెళితే కనుక లావెండర్ ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇలా చాలా అద్భుతమైనటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటివే ఈ సాంబ్రాణి. వీటన్నిటిని కూడా అరోమా అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే అరోమా థెరపీ. సాంస్క్రిట్లో చెప్పాలంటే ధూపమాగ్రాపయామి అని అంటారు. వాటితోటి ఏం చేయాలంటే ప్రతిరోజు వాడేది ఒకటి ఉంటుంది, వారానికి ఒకసారి వాడేటివి ఒకటి ఉంటాయి, అమావాస్య రోజు తప్పకుండా వాడాల్సినవి కొన్ని ఉంటాయి. ప్రతి ఇంటి లోపలికి మీరు ఏం చేయాలి అని అంటే ధూపం అనేది వెయ్యాలి. అమావాస్య రోజు ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో ధూపం వేయాలి. ఆ యొక్క 7 రకాల ఊదు అని ఉంటుంది. ఆ 7 రకాల ఊదుని నిప్పు కణికల పైన వేసి ఇంట్లో మొత్తం కూడా చూపించాలి. ఇంట్లో మొత్తం కూడా చక్కగా ఆ సాంబ్రాణి పొడి మొత్తం ఇంట్లో పోయేటట్టు చేయాలి. ఎలా సార్? అంటే జనరల్ బెనిఫిట్స్ ఏంటి అసలు? ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో మన కంటికి కనిపిస్తున్నదే ప్రపంచం అని మేము ఎప్పుడు అనుకోకూడదు. కోవిడ్ అనేది మనకి ప్రత్యక్షంగా చూపించింది ఏంటి అనేది. కంటికి కనిపించిందా కోవిడ్ ఎక్కడైనా? కోవిడ్ అనే వైరస్ ఎక్కడైనా కంటికి కనిపించే వైరసా? కాదు. కానీ ఎంతమందిని కింద కూలగొట్టేసింది, ఎంతమందిని చంపేసింది, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి, ఎంతమంది కుటుంబాలు చనిపోయారు. సో ఒక వైరస్ ఇంత చేసింది. అలాగే మన కంటికి కనపడకుండా ఎన్నో వైరస్లు మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. సో ఆ వైరస్లన్నిటిని కూడా అరికట్టాలి అన్నా, ఇంకా చీడపీడలు అని అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఏ ఇంట్లో అయితే కనుక సరిగ్గా సూర్యుడి వెలుగు పూర్తిగా పడదో ఆ ఇంట్లో చీడపీడలు ఉంటాయి. సూర్యుడి వెలుగు చాలా బాగా పడాలి అండ్ ఎయిర్ కూడా సర్క్యులేట్ అవ్వాలి మంచిగా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి అసలు ఎయిర్ సర్క్యులేట్ లేనిటువంటి ప్రాంతం లోపల ఒక వారం రోజులు కంటిన్యూ ఒక రూమ్లో ఉన్నాడు అనుకో, వాడికి దగ్గు వచ్చేస్తుంది, దగ్గు జలుబు వచ్చేస్తుంది. ఇంకా ఎయిర్ సర్క్యులేట్ కాదు దాంట్లో, వాడు రోగం తగ్గిపోతుంది. వాడికి ఇంకా రోగశక్తి, ఆ రోగహీన శక్తి తగ్గిపోతుంది. సూర్యుడు వెలుగు పడకపోయినా, అట్లాగే ఈ యొక్క గాలి సరిగ్గా ఇంట్లో సర్క్యులేట్ అవ్వకపోయినా రోగాలు అనేటివి ఇంట్లో ఉంటాయి. మన కంటికి కనపడని రోగాలు ఎన్నో ఉంటాయి. సో వాటిని మనం అరికట్టాలి అని అంటే ఈ యొక్క చెట్ల నుంచి వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటివి ఇవే మనకి ఉపయోగపడతాయి. అవి ఈజీగా అరికట్టగలుగుతాయి. అంటే క్లీన్సింగ్ అనమాట.
ముఖ్యంగా ఎయిర్ క్లీన్సింగ్ ప్రోగ్రామ్. ఎయిర్ని అంటే వాయువుని సరిగ్గా క్లీన్ చేయాలి అని అంటే ఈ యొక్క ధూపమే మనకు కీలకం. సింపుల్గా చెప్పాలంటే మనం ప్రత్యక్షంగా మనం దాన్ని చూడగలుగుతాం కూడా. ఇప్పుడు ఇంట్లో ఎక్కడి నుంచి అయినా సూర్యుడు వెలుగు కిటికీలో నుంచి పడుతుంది అనుకోండి, మీరు దాన్ని దూరం నుంచి చూస్తే మీకు చిన్నగా ధూళి రేణువులు ఇలా 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 పోతున్నట్టు మీకు కనిపిస్తాయి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? చూసాను. ధూళి రేణువులు అంటే సూర్యుడి కిరణాల్లో నుంచి ధూళి రేణువులు మనకు కనిపిస్తాయి. విజువల్ కూడా బ్యూటీ భలే ఉంటుంది. తెలియని మోటివేషన్ ఉంటుంది సార్. డీప్ అంటే ఆ కీన్ అబ్జర్వేషన్ తోటి కనుక మనం ఇచ్చేస్తే ఆ తెలియని ఒక మోటివేషన్ మన మీద పడుతున్నట్టే ఉంటుంది. మూడ్ మారుతుంది, అసలు ఫస్ట్ మూడ్ మారిపోద్ది. సో అలాగా అంటే అది మనకి సూర్యరశ్మి పడడం వల్ల మన కంటికి కనిపిస్తుంది. అవును. సూర్యరశ్మి పడని చోట మరి మన కంటికి కనిపిస్తుంది అంటే లేదు, కనబడదు. సూర్యరశ్మి ఇంట్లో పడితే ఏంటంటే కొన్ని వైరస్లను సూర్యరశ్మి చంపేస్తుంది, కానీ చంపని వైరస్లు ఉంటాయి కదా, మరి వాటి నుంచి మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క ధూపం అనేది కావాలి. అండ్ ఈ ధూపం ప్రతి దాంట్లో కూడా చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు మంచి సాంబ్రాణి వాసన, దశాంగం వాసన మీరు ఎప్పుడైనా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దశాంగం నేను నీకు చూపిస్తాను. దశాంగం వాసన చాలా బాగుంటుంది. దశాంగం ఇట్లా వాసన చూస్తూ మెడిటేషన్ చేస్తుంటే బాగుంటుంది. అండ్ స్మోక్, ఇప్పుడు ఉదాహరణకి సిగరెట్ స్మోక్ చేస్తారు. నాకు ఈ డౌట్ కూడా వచ్చింది. సిగరెట్ స్మోకింగ్ అంటే చిన్నప్పుడు మనకి విచిత్రమైన డైలాగులు అనమాట మనకి డౌట్. అవును, సిగరెట్ తాగితే నేరము, సిగరెట్ తాగితే ఆరోగ్యం పాడైపోతుంటున్నాను కదా, మరి ఇవి కూడా పొడులే కదా, ఇవి కూడా లోపలికి పోతే ఇవి కూడా పాడు చేస్తాయి కదా అని అడిగితే నాకు మంచి సమాధానం చెప్పారు మా నాన్నగారు. ఇవి దశాంగం, ఇవి ఆయుర్వేదానికి సంబంధించిన పొడులు, వీటికి ఆరోగ్యం మంచిది అవుతుంది, ఆరోగ్యం పాడగదని చెప్పారు. కానీ తర్వాత నేను మెడికల్ సైన్స్లో నేర్చుకుంది ఏంటంటే మన శరీరంలో మనకి ఆల్ ఫ్యాక్టరీ అని ఒక ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ బ్రెయిన్లో. మిడ్ బ్రెయిన్లో థాలమస్ దగ్గరనే ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ ఉంటుంది మనకి. సిగరెట్ తాగేవాడికి సిగరెట్ వదలలేకపోతాడు. ఎందుకు వదలలేకపోతాడు చెప్పు? దాంట్లో నికోటిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ అడిక్ట్ అయ్యే పదార్థం ఏంటంటే నికోటిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. అది కూడా చెట్ల నుంచి వచ్చిందే. గంజాయి కూడా చెట్ల నుంచి వచ్చిందే. అది ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్కి ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో అడిక్ట్ అయిపోతుంది శరీరం, దాన్ని మత్తులో తేలిపోతుంది అనమాట. నిజంగా నేను చూస్తాను కదా గంజాయి తాగేవాళ్ళని, వాళ్ళు గంజా ఇట్లా కొడితే ఇంకా ఒక 6 గంటల దాకా వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఉండరు. ఇంకా ఒక్కసారి నశాలకి ఎక్కింది అంటే అది కమ్మగా ఇంకా వాడి ఇంక ప్రపంచంలో ఉండడు. వాడికి 4 కనిపిస్తాయి, ఇదేది కనిపిస్తాయి అంటే వాడు ఇంకా ఈ ప్రపంచానికి సంబంధించిన అన్నీ మర్చిపోతాడు, ఇంకేం ఉండదు వాడికి. అదొక మత్తులో తేలిపోతారనమాట. సో అదొక రకమైన అరోమా. మదమెక్కిన మత వ్యాధుల వాళ్ళకి, పిచ్చోళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పారు దానికి. అందుకోసమని ఇప్పుడు బ్యాంకాక్ లాంటి కంట్రీలో CBDని బాగా ఫేమస్ చేసేసారు వాళ్ళు. CBD ఆయిల్ని పెయిన్ కిల్లర్స్ కింద వాడని చెప్పి అవి కూడా ఫేమస్ చేసేసారు. కానీ ఎంత దుర్మార్గపు ఆలోచనలు అంటే అవి అరోమా వల్ల చాలామంది జీవితాలు నష్టం అయిపోతున్నాయి. బానిసత్వం కిందకి వెళ్ళిపోతారు. అందుకోసమనే ఇటు పూర్తిగా బానిసత్వానికి వెళ్ళకుండా ఆరోగ్యం బాగా ఉండి, ఇల్లు హెల్త్ బాగా ఉండాలి, ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి, దుష్టశక్తులన్నింటినీ పారద్రోలాలి అని అంటే ఆ యొక్క ఆయుర్వేదానికి సంబంధించిన ఆ పళ్ళు చాలా మంచివి. అవి ప్రతి ఇంట్లోనూ ఉండాలి. అయితే మనకి బద్ధకం ఎక్కువై మనం అగరబత్తులు చేస్తాం. అగరబత్తులు ఇంట్లో వెలిగించకూడదు. అవునా? ధూపం వెలిగించండి, ధూప్ స్టిక్స్ వెలిగించండి, తర్వాత నిప్పు కణికల పైన సాంబ్రాణి వేయండి, మంచిది. కానీ అగరబత్తి వెలిగిస్తే మంచిది కాదు. అంటే ఎందుకు రీజన్? పుడక ఉంటుంది కదా, బ్యాంబూ పుడక ఉంటుంది కదా, దానికి ఇవి అంటించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక అది ఒక రకమైనటువంటి క్యాన్సర్కి కారణం చేస్తుంది ముక్కులు. సో ఆ యొక్క బ్యాంబూకి సంబంధించిన వాసన లోపలికి పోవడం మంచిది కాదు, ఆ స్టిక్ వాసన మంచిది కాదు. సో ఇది కొంతమంది చెప్పారు కూడా. ఆ తర్వాత నేను ఎక్కడైనా పూజకు వెళ్ళేటప్పుడు అగరబత్తులు మాత్రం వెలిగించద్దని చెప్తాను నేను. అవును సార్, నేను విన్నాను. అంటే మీరు ఇందాక బ్యాంబూది ఇది చేసి చెప్పారు కదా, కొంతమందికి అంటే మీరు చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. కొంతమందికి ఆ స్మెల్ పడదు కూడా, ముక్కులో వెళ్ళేటప్పుడు కొంతమందికి ఆ స్మెల్ కూడా పడదు. దాని నుంచి ఫర్దర్గా కొన్ని సెన్సరీ ఇవి ఉంటాయి చూసారా, కోల్పోతారు కొంతమంది. ఎస్, ముక్కులో కొన్ని సెన్సెస్ ఉంటాయి, అవి కూడా డై అయిపోతాయి అన్నమాట. అవునవును. కాబట్టి అగరబత్తులు మంచివి కావు, కొంతమందికి పడవు. సో మీకు దశాంగం అని ఒకటి దొరుకుతుంది పూజా స్టోర్స్లో. ఓకే. అది ఎట్లా అంటే పొడిలాగా ఉంటుంది అనమాట.
దానికి ఒక చిన్న ఇలాంటిది క్యాప్ లాంటిది ఇస్తారు. ఆ క్యాప్ లోపల మొత్తం కూడా వేసి దాన్ని మళ్ళీ ఉల్టా నేల మీద పెట్టి ఇలా కొడితే ఇలా చక్కగా ఒక పిరమిడ్ ఆకారంలో వస్తుందన్నమాట. ఇది దశాంగం. ఇది దగ్గర పెట్టుకో. ఇప్పుడు చూడండి స్మెల్ ఎలా ఉంది, ప్లజెంట్గా ఉంది సార్. కమ్మగా ఉంటుంది. మొక్కలు కూడా బాగా పనిచేస్తున్నట్టు. సో ఇది దశాంగం అంటారు. ఓకే. అందుకోసమే దేవుడికి మనము ధూపం సమర్పించాలి, దీపము చూపించాలి. ఇంట్లో నిత్యం ఉండాల్సింది ఏంటంటే దీపము, ధూపము, నైవేద్యం. ఇవి ప్రతి ఇంట్లో ఉండాలి. దీపధూప నైవేద్యం, దీపధూప నైవేద్యాలు. అందుకోసమనే ఏ గుడికైనా సరే దీపధూప నైవేద్యాలు ఎవరన్నా చూడండి అని అంటారు. ఎక్కడికైనా సరే దీపం పెట్టడానికి నూనె ఇవ్వాలి, ధూపానికి సంబంధించి కూడా ఈ సాంబ్రాణి వెళ్ళి ఇవ్వాలి గుళ్ళల్లో. సో దీప ధూప నైవేద్యం ఇవి రెగ్యులర్గా భగవంతునికి చేసే సేవలో చాలా కీలకమైనటువంటివి. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఉండవలసింది కూడా ధూపం. సో ఇవి కొనవలేకపోతారు చాలామంది. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇది 35 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. సో ఇవి ఒకవేళ కొనలేకపోతున్నారు అనుకో, ఏం చేయాలంటే ఆవు పిడకలు తెచ్చుకోవాలి. ఆవు పిడకలు తెచ్చుకొని ఆవు పిడకల్లో కూడా మనకి మంచి ధూపం వస్తుంది. ఆవు పిడకల్లో ఏ దోషం ఉండదు. గడ్డి తినే ఆవు అయ్యి ఉండాలి. ఆ పిడకలు కూడా చేసేది గడ్డి తినే ఆవు. ఈ ఇళ్లల్లో తిరిగి అన్నం తినే ఆవుది తీసుకోకూడదు, మంచిది కాదు. మనిషి తినకూడనిది ఆవు తినాలి. మనిషి ఏదైతే తింటాడో అది ఆవు తినకూడదు. మనిషి తినకూడనిది ఆవు తినాలి. మనిషి గడ్డి తినడు. సో ఆవు గడ్డి తినాలి, పచ్చి గడ్డి తినాలి, ఎండుగడ్డి తినాలి, ఇంకా దుంపలు అవి ఆవులు తింటాయి. ఆవు తినే పదార్థం వేరు, మనిషి తినే పదార్థం వేరు. అందుకోసమని ఆవు యొక్క పేడ చాలా విలువైనటువంటిది, చాలా శ్రేష్టమైనది. ఎందుకోసం అంటే అది గడ్డి తింటుంది, ఆయుర్వేదమైనటువంటి పదార్థాలు తింటుంది కాబట్టి దాని యొక్క పేడ శ్రేష్టమైంది. కాబట్టి ఆవు పిడకలు కూడా చేసుకొని ఆవు పిడకల మీద కర్పూరం వేసి వెలిగించినా ఇంట్లో మంచిదే. అందుకే ప్రతి ఇంట్లో కూడా ధూపం వెలిగించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ప్రతిరోజు చేయలేకపోతున్నారు, కనీసం ప్రతి ఆదివారం అయినా, ప్రతి మంగళవారము, ఆదివారము, ప్రతి అమావాస్యకి తప్పకుండా చేయాలి. ధూపం తప్పకుండా ఇంటి నిండా వెలిగించాలి. మీరు చెప్పినట్లు మెడిసినల్ బెనిఫిట్స్ కూడా 100% ఉంటాయండి. ఎందుకంటే తెలియకుండానే కొన్ని బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి మనకి. అండ్ స్మెల్ ఏదైనా చూసినప్పుడు కొంతమంది అంటే అదో తీక్షణంగా ఒక ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళకి, అంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సడన్గా ఇంట్లో కనుక ఎంటర్ అయితే తెలియని ఒక ప్లెజెంట్నెస్ అనిపిస్తుంది మనకి. అంటే మానసికంగా కూడా మనం దాని నుంచి ఎక్కువగా ఒక్కొక్క ఎనర్జీ తెలియకుండానే క్రియేట్ అవుతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పురాణాల్లో కానివ్వండి, వేదిక్ నాలెడ్జ్ కానీ దీనికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.